ప్రభువు నామములో స్తుతులు కలుగును గాక. 2024 సంవత్సరము చివరి దినము, నూతన సంవత్సరం ఎదుర్కోలు కూటము 2020 సంవత్సరానికి ఎదుర్కోలు కూటములో ఏర్పాటు చేయబడిన వాక్య భాగమును చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు చదువుకున్నాం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరచారకుడునైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు వరకును, హిత్తీల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండును. వారికిచ్చిదినే నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషేనికి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. నిబ్బరం కలిగి ధైర్యముగా నుండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు దీనికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే సంఘ కాపరి గారికి, సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీ, సంఘ కమిటీ వాళ్ళందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.